దావీదుకి 53 ఏళ్ళు వచ్చాయి. పెద్దోడైపోయాడు, మంచిగా సెటిల్ అయిపోయాడు. చుట్టూ ఉన్నటువంటి శత్రువులందరూ కూడా చాలామందికి చచ్చిపోయారు. సర్వసాధారణంగా రాజులు ఏం చేస్తారంటే సంవత్సరానికి కొన్ని నెలలు ఈ పొలిమేరలన్నీ ఒకసారి సెటిల్ చేసుకుందాం అనుకొని వెళ్తారు. అయితే దావీదేమో అరే మీరు చూసుకోండి రా, మనకు అంత బాగానే ఉందిగా, నేను ఇంట్లో ఉంటానన్నాడు. గుర్తుపెట్టుకోండి, మనము చెయ్యాల్సిన పని చెయ్యకపోతే ఖాళీగా కూర్చోం, పుక్కట్లో ఉండం, ఏదో గెలుపుతూ ఉంటాం మనం, అవునా కదా? చెయ్యాల్సిన పని చేయలేదంటే వీడు కాముషి ఉండడు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. దావీదు యుద్ధానికి పోవాలా బజ్జీలు ఎక్కువ తిన్నాడు, మేడ మీదకి పోయాడు, అటు ఇటు చూస్తూ ఉన్నాడు. ఆ మూలలో ఒక అమ్మాయి స్నానం చేస్తూ ఉంది. అరే స్నానం చేస్తున్నాను పక్కా రావచ్చు కదా అన్న, యంగ్ కదా అనొచ్చు, సుత్తి కాదు 53 ఏళ్ళు, 2 ఏళ్ళు అయితే రిటైర్ అవుతాడు. అర్థమైందా? ఆమె స్నానం చేసేది కూతురుతో సమానం, అర్థమైందా? ఆమె స్నానం చేస్తుంటే పక్క పోయాడు. ఆ అమ్మాయి కొద్ది గొప్పదేం కాదు, పేదది. నీకు ఎలా తెలుసా, నా పైన రేకు కూడా లేదు, ఓపెన్ బాత్రూమ్, అది ఆమె పరిస్థితి, పేదది. ఇక మనోడు చూశాడు, కిందకు వచ్చాడు, అమ్మాయిని పిలిపించుకున్నాడు. రాజుగారు పిలిచారు కదా, ఏం చేస్తుంది, లోనకు పోయింది, పడుకుంది. మనోడు మస్తు ఎంజాయ్ చేసాడు. అయిపోయిన తర్వాత చివరిలో ఒక మాట అంటాడు, ఓయ్ ఎట్రా, ఏం పేరు నీది? బెత్షెబా సార్, పో బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి పో అన్నాడు. ఇది మాట బైబిల్లో ఉంది. 2 సమయాలు 11, 12 అధ్యాయాలు. ఇప్పుడు మీకు ఎన్ని అధ్యాయాలు చెప్పినా? 7 చెప్పినా. మొదటి సమయాలు 29, 30. మొదటి దినవృత్తాంతం 13, 14, 15. 2 సమయాలు 11, 12. పో లోనకి పో, స్నానం చేసిపో అన్నాడు. స్నానం చేసిపోవటం ఎందుకు రాబాయి, నువ్వు స్నానం చేయి, తర్వాత నేను కూడా చేస్తాను. స్నానం చేస్తే యూదుల భాషలో అర్థమేంటి తెలుసా? పాపం కడుక్కుపోద్ది. నువ్వు ఏమన్నా చేసి స్నానం చేస్తే పోద్ది. ఇది పరిస్థితి అన్నమాట. మనలో చాలామంది స్నానం చేసే బ్యాచ్ వాళ్ళు ఉంటారు. చిన్నప్పటి నుంచి ఉంటుంది ఆ బ్యాచ్, చిన్నప్పటి నుంచి. అంటే ఏంటి తెలుసా, మనం ఏదైనా చేసి కనబడకుండా చేస్తే చాలు, కథం. చిన్నప్పుడు లడ్డు తినొద్దురా అంటే వీడు లడ్డు తినేసి మూద్దులు చేసుకుంటాడు. ఇదే స్నానం చేయడం అంటే, చాలా సింపుల్గా చిన్నప్పుడు. ఇక పెద్ద అయిన తర్వాత ఎక్కడి దాకా ఆలోచన. ఉదాహరణకి మనకు మొబైల్ ఉంటుంది కదా, వీడికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, లేకపోతే ఈ అమ్మాయికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటుంది. అమ్మ నాన్న అంటారు, నువ్వు ఫోన్లో ఎక్కువ చాట్ చేయొద్దని. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఏ బంగారం బాగున్నావా, బాగున్నాను, డిలీట్. ఎప్పుడు వస్తావా, సాయంత్రం వస్తావా, డిలీట్. ఈరోజు కాలేజీకి వస్తున్నావా, నేను వస్తున్నానులే, డిలీట్. నువ్వు ఏ రంగు డ్రెస్ వేసుకుంటున్నావు, ఎల్లోనా, నేను కూడా ఎల్లో వేసుకుంటా, డిలీట్. అర్థమైంది కదా నీకు? ఒకవేళ అమ్మగారు నాన్నగారు వచ్చారు, డిలీట్. చూడు ఏముందా, ఏం లేదు, డిలీట్ బ్యాచ్. ఇది సిస్టంలో డిలీట్ చేస్తావు బాయ్, కానీ హృదయంలో అది అక్కడే ఉంటుంది. ఇంకా గలీజ్ అని చెప్పంటావా, దరిద్రమైన బ్లూ ఫిలిమ్స్, పోర్నోగ్రఫీ మూవీస్ చూసేస్తారు. సిస్టమ్ హిస్టరీలోకి వెళ్ళి డిలీట్ నొక్కేస్తారు. ఎవరికి తెలియదు కదా అనుకుంటాం. బస్ ఇంకో మాట చెప్పంటావా, ఈ డిలీట్ నొక్కడం చిన్నప్పటి నుంచి నేర్పిస్తాం మనం. చిన్నప్పుడు తెలుసా నీకు, చిన్నప్పుడు 2 సాల్ 3 సాల్ నుంచి 3 ఏళ్ళప్పుడు నేర్పించే ఒక పద్యం చెప్తాను, ఏనండి, బాగుంటుంది. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటలోకి వెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, గుట్టుకుమన్నావా. మీకు విషయం తెలుసా, ఇది డిలీట్ బ్యాచ్. ఇది అదేంటి సార్ అంటారేమో, చెప్తా. చిట్టి చిలకమ్మని వాళ్ళ అమ్మ కొట్టింది. ఎందుకు కొట్టింది? ఇదేదో ఏదో పని చేసింది. అది ఎందుకు కొట్టింది? దానికి భయం వేసి తోటలో పరిగెట్టుకుంటే పోయింది. అది వెళ్ళింది పరిగెట్టుకుంటా, విజిట్ కాదు. అప్పుడు చెట్టుకి కనబడిన పండు కోసింది. అది సరదాకు కోసింది కాదు, దొంగతనం. దాన్ని ఏం చేయాలా తెలియక గూట్లో పెట్టింది. గూట్లోంచి కూడా బయటపడుతుందేమో గుడుకుమని మింగేసింది. అర్థమైతే 3 ఏళ్ళప్పుడు నేర్పించావు నువ్వు, చిట్టి చిలకమ్మ దా కూసో, లడ్డు మింగే అయిపోద్ది. అరే ఎంత గలీజ్ కాలం చూడండి మనం. అన్నా ఇది మన తెలుగు వాళ్ళకేనా అంటే ఇంగ్లీష్ వాళ్ళకి కూడా ఉంది. ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్దే. అర్థమైందా? జానీ ఎస్ పాపా, ఈటింగ్ షుగర్, నో పాపా, టెల్లింగ్ లైస్, ఓ పాపా, ఓపెన్ యువర్ మౌత్. ఎందుకు అవుతాడు తెలుసా, పంచదార లోనికి వెళ్ళిపోయింది. డిలీట్ బ్యాచ్ కాలరా మనం, డిలీట్. సరే దావీదు డిలీట్ చేశాడు, ఆమె పురుషత్తుకు వెళ్ళిపోయింది, ఈడు కూడా పురుషత్తుకు ఉన్నాడు. 3 నెలల తర్వాత మళ్ళీ వచ్చింది. ఏమొచ్చామన్నాడు, నేను గర్భవతిని. మీ ఆయనడే? ఇమ్మీడియట్ ప్రశ్న, మీ ఆయనడే? సార్ ఆయన యుద్ధానికి వెళ్ళి 5 నెలలు అయిపోయింది.
అవునా, వాడి పేరేంటి? పిలిపించేశాడు. బాయ్ మీ ఆవిడ దగ్గరికి వెళ్ళి, వాడు బెంగ పెట్టుకుందాడు బాగా. నేను గమనించి నీకే స్పెషల్ లీవ్ ఆఫర్ చేశాను అని అంటే, రాజుగారు మీరు లీవ్ ఆఫర్ చేసి రాశారు, కానీ మన సైనికులంతా యుద్ధం చేస్తుంటే నేను నా భార్యతో పడుకోవడానికి నాకు బుద్ధి లేదనుకున్నారా? ఈ మాట ఎక్కడ గుచ్చుకుంటూ తెలుసా దావీదుకి? అబ్బో, వీడు సొంత పిల్లల దగ్గరికి వెళ్తే పడుకొని అంటున్నాడు, నేను పక్కింటి పిల్లల దగ్గరికి వెళ్ళి పడుకున్నా, మరి నేనేమనాలా? ఇప్పుడు నీకు అర్థమైందా? షార్ట్ అట్లా కాదని మనోడికి పెగ్గు మీద పెగ్గు, పెగ్గు మీద పెగ్గు, పెగ్గు మీద పెగ్గు మస్తు ఎక్కిచ్చేసాడు. మనోడు ఎక్కేసింది ఆయన కూడా, బాబు ఇప్పుడు వెళ్ళంటే, రాజుగారు నేను ఎందుకు వెళ్ళరా? సార్ నా సైన్యం యుద్ధం చేస్తుంటే నేను నా పేళ్ళంతా ఎలా పడుకుంటాను? మందు కొట్టిన సైనికుడికున్న బుద్ధి కూడా లేదు ఈయనకి. ఆయన చంపించేశాడు. చంపించేసి కవరింగ్ ఏంటి తెలుసా? పిలిస్తే పలికే మన యొక్క నాయకుడు, పేదలపాటి పెన్నిది దావీదు స్టాండప్ అయ్యాడు. ఈమెకి భర్త లేడు, అయ్యో పాపం, గర్భంలో బిడ్డున్నాడు, ఆ గర్భంలో ఉన్న బిడ్డకి తండ్రిగా నేనుంటా అని దండేశాడు. ఇక ప్రజలకు ఏమనిపిస్తుంది? అరే సూపర్ సూపర్ అయిపోయింది. కానీ ఎవ్వరికి తెలీదు. ఎవ్వరికి తెలియకపోతే మనకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా స్టోరీ. ఎట్లా అంటే, ఒక దినాన్ని ఒక ఆయన వచ్చాడు, వచ్చి ఇట్లాంటి పలక తెచ్చిండు. ఇట్లాంటి పలక తీసుకొని వచ్చాడు. హలో ఏంటి ఇట్లా పలక తెచ్చావని? ఏం లేదన్నా, ఈ మధ్యన మాది ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. గ్రూప్లో ఏముంది? ఏం లేదన్నా, గ్రూప్లో ఒక ఆయన ఉన్నాడు, చాలా పెద్ద ఆయనలే, మా గ్రూప్లో మొన్నే చేరాడు. ఆ గ్రూప్లో ఆయన ఒక వీడియో పంపించాడన్నా, జర మీకు చూపిద్దామని తెచ్చిన. అవునా అన్న, పెద్ద స్క్రీన్లో చూపినా కింద చూపినా? ఇక్కడ చూపిరా, ఇక్కడ చూపి ఆయన పక్కన కూర్చుంటే మనోడు వీడియో నొక్కింది. అది ఉంటుంది కదా బటన్, ఇలా యారో నొక్కింది. నొక్కితే 3 సెకండ్లు, ఆపరా జర చూడన్నా, ఆపరా ఇదేంది అది చూడన్నా. అది 6 సెకండ్లు వెళ్ళింది, 8 సెకండ్లు. మనోడికి చెమటలు పట్టుకొచ్చేసింది. అరే నా రూమ్లో ఎవడరా కెమెరా పెట్టింది, ఎవడరా ఈ వీడియో తీసింది, అరే నా బట్టలు ఎవరా ఇక్కడ? ఎవడు తీశాడు రా ఇది? ఏం లేదన్నా, మా గ్రూప్లో ఒక ఆయన. ఏం పేరేంటి ఆయన పేరు? ఆయన పేరు యెహోవా దేవుడు అన్న. ఆయన పెట్టాడా కెమెరా? ఆయన పెట్టాడన్న. మీరు చేస్తున్నదంతా క్లోజప్లో తీశాడన్న ఆయన. అయితే ఇదంతా మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, ఆయన మీతో ఒక మాట చెప్పమన్నాడు. ఏం చెప్పన్నాడు? మీరు ఓకే అంటే రేపు ఫేస్బుక్లో, వాట్సాప్ గ్రూప్స్లో, ట్విట్టర్లో, యూట్యూబ్లో కొంచెం పెడదామని. పెట్టమంటారా? ఇక దావీదుకు వణుకు పుట్టి వచ్చింది. కాళ్ళ మీద పడతారు. నా కాళ్ళ మీద పడితే ఏమవుద్ది? ఆయన చెప్పాడు, నువ్వు పడితే గిడితే ఆయన కాళ్ళ మీద పడు. అప్పుడు దేవుని కాళ్ళ మీద పడి 51 కీర్తన రాశాడు. కీర్తన రాస్తే కొన్ని రోజులకి ఈ బాబు పుట్టాడు కదా, ఆడికి జబ్బు చేసింది. రొమాంటిక్గా ఉన్నప్పుడు పుట్టినోడు కదా, లవ్ ఎక్కువ ఉంటుంది కాస్త. ఇక ఆడు గుంట్లో బాగాలేదంటే మనోడు ఇంకా బాగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆడు చచ్చిపోయాడు. చచ్చిపోతే కబురు వచ్చింది, సార్ ఆడు చచ్చిపోయాడు, బిర్యానీ రెడీ చేయండి రా, బాత్రూంలో నీళ్ళు పెట్టండి, స్నానం చేస్తాను. సార్ ఆడు బతుకున్నప్పుడేమో నువ్వేమో ఉపవాసం ఉన్నావు, ఆడు చచ్చాడంటే బిర్యానీ చేయమంటావు ఏంది? అప్పుడు దావీదు అన్న మాట ఏంటి తెలుసా? దేవుడు తీసుకున్నాడు రా, నేను ఇంకేం చేయను. ఇప్పుడు జాగ్రత్తమేనండి. మొదటి స్టోరీలో ఎవడు పోలా, రెండో స్టోరీలో ఒకడు పోయాడు, మూడో స్టోరీలో 2 పోయారు. ఒకడిని దావీదు చంపాడు, రెండో వాడిని దేవుడు చంపాడు. 2 చంపితే కానీ మనోడు కళ్ళు తెరుచుకోవాలి. మొదటిసారి దేవుడు ఏకాకిం చేస్తే కళ్ళు తెరుచుకున్నాడు, రెండోసారి ఒకడిని చంపితే కళ్ళు తెరుచుకున్నాడు, మూడోసారి 2 చంపి ఒక ప్రవక్తను పంపిస్తే కానీ కళ్ళు తెరుచుకోవాలి. మన జీవితంలో దేవునికి జర దూరం అయ్యే కొద్దీ కూడా హృదయం కఠినం అయిపోద్ది. వాక్యం ఎంత విన్నా కూడా మార్పు రాదు. ఎంతమంది బల్లగుద్ది చెప్పినా ఎక్కదు. ఎంత కఠినంగా మాట్లాడినా పని అవ్వదు. నీ జీవితం ఆ స్థాయికి వెళ్ళిపోయిందేమో. ఒకడు సస్తే కానీ నీకు అర్థం కాదేమో, 2 సస్తే కానీ నీకు అర్థం కాని పరిస్థితికి వెళ్ళిపోయాము. ఆలోచించుకో. ఇక చివరి దానికి వస్తాను. ఇది జర భయం ఉంటుంది, భయం మీరేమనుకోవద్దు, ముందే చెప్తాను. 2 సమయాలు 24వ అధ్యాయం, 2 సమయాలు 24వ అధ్యాయం. ఇప్పటికీ
మొత్తం 8 అధ్యాయాలు చెప్పేసినాం. ఒకసారి రిపీట్ చేస్తా. 8 అధ్యాయాలు. మొదటి సమయాలు 29-30. రెండోది మొదటి దినవృత్తాంతములు 13, 14, 15. మూడోది 2 సమయాలు 11, 12. నాలుగోది 2 సమయాలు 24 అధ్యాయం. విషయం ఏంటి చెప్తా. దావీదు ఫుల్గా రాజు అయిపోయాడు, ఫుల్గా సెటిల్ అయిపోయాడు, సింహాసనం మీద కూర్చున్నాడు. వాళ్ళ పనోడు వచ్చాడు, సైనిక అధికారి. తమ్మిట్రా సైనిక. ఏంటి సార్? అరే మన దగ్గర ఎన్ని గాడిదలు ఉంటాయిరా? ఉంటాయి సార్. ఎన్నో చెప్పరా అంటే కరెక్ట్గా తెలియదు సార్. మన దగ్గర ఎన్ని గుర్రాలు ఉంటాయా? అంత కరెక్ట్గా తెలియదు సార్. మరి మన దగ్గర ఇలా ఈట్లు ఇసిరుతారే, ఎంతమంది ఉంటారా? కరెక్ట్గా తెలియదు సార్. ఏంట్రా ఏం తెలియదు ఏంది సార్? ఇప్పుడు అవన్నీ ఎందుకు సార్? ఏం లేదురా, మన యుద్ధ బలగం ఏంటో మనకి తెలిస్తే కొంచెం ధైర్యం ఉంటుంది, ఎదవది, ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంటుంది మనకి. నువ్వు పని చేయి, మొత్తం మన జనాభా అంతా లెక్కేసాయి. యుద్ధానికి వెళ్ళేవాళ్ళు ఎంతమంది, కాలినడికి వెళ్ళేవాళ్ళు ఎంతమంది, గాడిద ఎక్కేవాళ్ళు ఎంతమంది, ఒంట్లు ఎక్కేవాళ్ళు ఎంతమంది, గుర్రం ఎక్కేవాళ్ళు ఎంతమంది, ఈట్లు ఇసిరేవాళ్ళు ఎంతమంది, బాణం వేసేవాళ్ళు ఎంతమంది, బాంబులు వేసేవాళ్ళు మొత్తం లెక్కేసాను. అన్న ఇది అవసరం లేదన్న రాజుగారు. అవసరంరా, మనకు అవసరం. మనకి ఎంత బలం ఉందని శత్రువు తెలిస్తే భయం వేస్తుంది. మన శత్రువుకి ఇప్పుడు దాకా భయం వేయడానికి కారణం మనకున్న బలం కాదన్నా, మనకున్న దేవుడు. వినిపించుకోవాలా? పో అన్నాడు, లెక్కేసుకొని వచ్చాడు, కాగితం ఇచ్చేశాడు. చూసి ఫీల్ అవుతున్నాడు, అబ్బా సూపర్రా, మనకి ఇన్ని గాడిదలు ఉన్నాయి, ఇన్ని గుర్రాలు ఉన్నాయి, ఇన్ని ఒంట్లు ఉన్నాయి, ఇంకా నన్ను ఏం చేస్తాడు అనే ఫీల్ అవుతుంటే ఇంకొక ఆయన వచ్చాడు, నాతాన్లాగా. ఆయన పేరు గాదు. వచ్చాడు, రాజుగారు దేవుడు పంపించాడు. ఏందా మళ్ళీ దేవుడు పంపించడం? ఇప్పుడు ఎక్కడ పెట్టాడు వీడియో? ఎక్కడ పెట్టలేదు వీడియో. మీ సౌండ్ బయట ఒకటి ఉంది, అది ఉంది మన దగ్గర. మీరు చెప్పిన డైలాగులు ఉన్నాయి. ఏంటి డైలాగ్? మనకున్న గుర్రాలు ఎన్ని, మనకున్న గాడిదలు ఎన్ని, మనకున్న ఒంటెలు ఎన్ని, మనకున్న ఇట్లా విసిరా. ఏంట్రా ఇదంతా? ఏం లేదన్న. అంటే నువ్వు నీ మీద ఆధారపడుతున్నావు కదా. దేవుడు నీకు 3 ఆఫర్స్ ఇచ్చాడు. దేవుడు నాకు ఆఫర్స్ ఇవ్వటం ఏంట్రా? ఇచ్చాడన్నా, వినండి అన్నాడు. చెప్పండి 3 ఆఫర్లు ఏంటి? ఆఫర్ నెంబర్ 1, 3 సంవత్సరములు పిచ్చి కుక్క వలె తిరగవలెను. ఇదేం ఆఫర్రా? దేవుడు చెప్పన్నాడు అన్న, సౌండ్ బయటని బట్టి చెప్పమన్నాడు. 3 సంవత్సరాలు పిచ్చి కుక్కలా తిరగాలంట. సరే, 2 ఆఫర్ అని చెప్పి 3 నెలలు పిచ్చి కుక్కలాగా నిన్ను కొట్టుదురు. ఇదేందిరా ఇదేంది అన్న? 3 ఆఫర్ కూడా చెప్పు. ఏం లేదు, 3 రోజులే దేవుడే నిన్ను ఎరగబాదును. ఏది కావాలో ఆఫర్ చేసుకో. 3 సంవత్సరాలు పిచ్చుకొక్కలా తిరుగుతావా? 3 నెలలు పిచ్చుకొక్కలా కొట్టించుకుంటావా? లేదా 3 రోజులు దేవుడితో కొట్టించుకుంటావా? దావీదు బుర్ర పట్టుకున్నాడు. ఇప్పుడు అర్థమైందిరా, నాకు అర్థమైంది. నాకు గర్వం వచ్చింది. నాకు గర్వం అనే పాపం చాలా గలీజ్. ఎందుకు తెలుసా? గర్వం వస్తే సొంత మీ ఓన్ బ్రదర్ ఎవరో తెలుసా? ఆడే. ఎవడాడు? లూసిఫర్. ఓన్ బ్రదర్ అండి. ఆడు గర్వంతోనే పరలోకం నుంచి కిందకు వచ్చాడు. నువ్వు అదే గర్వం ఉపయోగిస్తే వాడికి సొంత తమ్ముడు చెల్లాయి. గర్వం. ఆ గర్వం వచ్చింది దావీదుకి. దేవుడికి మస్తు కోపం వచ్చింది. కానీ దావీదు ఒక పని చేశాడు. ఏమంటాడు తెలుసా? దేవా, 3 సంవత్సరాలు పిచ్చుకుక్కలా తిరగలేను, 3 నెలలు పిచ్చుకుక్కలా కొట్టించుకోలేను, 3 రోజులు సావో రేవో నీ చేతులను. దేవుడు చాలా మంచివాడు తెలుసా? మీకు ఒక విషయం చెప్తాను. దేవుడికి ఇష్టమైన పిల్లలు ఎవరైనా పాపం చేస్తే, దేవుని దాసులు ఎవరైనా పాపం చేస్తే, దేవుడు చేసే ఒక మంచి పని ఏంటి తెలుసా? నువ్వు చేసే పాపం బయట పడకుండా చూస్తాడు. నువ్వు చేసే పాపం బయట పడకుండా చూస్తాడు. దేవుడే కాపాడుతాడు. దేవుడు కాపాడేది నువ్వు పాపంలో కొనసాగాలని కాదు. దేవుడు నిన్ను ఎరగబాతే ఎవడికి తెలియకుండా సెట్ రైట్ అయిపోవాలని. మీలో ఎప్పుడైనా ఇలా జరిగిందో లేదు నాకు తెలియదు. మీరు ఏదో గలీజ్ పని చేస్తున్నారు, ఇంట్లో ఒక్కళ్ళే ఉండే, అప్పుడే పని అయిపోయింది, మీరు సైలెంట్ కూర్చున్నారు, టక్ 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 తలుపు కొడతారు, తీస్తారు మీ నాన్న, మీ ఆయన, మీ ఆవిడే, మీ అక్క, మీ అన్న. అప్పుడు తలుపు కొడతా ఉంటే మీకు వచ్చే ఫీలింగ్ ఏంటి తెలుసా? అమ్మో, 5 నిమిషాల క్రితం వస్తే ఏమైండేది అది. కానీ నీకు వచ్చింది తెలుసా? 5 నిమిషాల క్రితం వాళ్ళని రానివ్వకుండా చేసింది ఎవరు తెలుసా? దేవుడే. వాళ్ళ చేతుల్లో పడితే నిన్ను ఎరగబాతారు, నీకు బాగుపడటానికి అవకాశం ఉంది. వాళ్ళ చేతుల్లో పడకుండా దేవుడి చేతుల్లో పడితే దేవుడు నిన్ను సెటరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. దావీదు అదే కోరుకున్నాడు.
దేవా నీ చేతుల్లో పడతాను. దేవుడు ఏం చేశాడు తెలుసా? జాగ్రత్త వినండి. 70,000 మందిని చంపే ఒక ప్లేగ్, ఒక భయంకరమైనటువంటి జబ్బును పంపించాడు. 70,000 మంది ఒక్కరోజు చచ్చిపోయాడు. మొదటి తప్పు చేసినప్పుడు ఒక్కడు చావలా, రెండోసారి ఒక్కడు చచ్చిపోయాడు, మూడోసారి ఇద్దరు చచ్చిపోయారు, నాలుగోసారి 70,000 మందిని చంపే తెగులు వచ్చింది, కరోనా లాంటిది. 70,000 మందిని చచ్చిపోతే దావీదు భయంకరంగా ఏడుస్తూ ఆయన చెప్పిన మాటలు మనం చూద్దాం. 2 సమూయేలు 24వ అధ్యాయం 17వ వచనం. దావీదు జనులను నాశనం చేసిన దావీదు జనులను నాశనం చేసిన అంటే జనులను నాశనం చేసింది ఎవరు? దూత, దేవుడు పంపించిన దూత. మీకు విషయం తెలుసా? కరోనాని పంపించింది ఎవరో తెలుసా? దేవుడే. ఆడు చైనా వాడు అవ్వచ్చు, లేకపోతే చెన్నై వాడు అవ్వచ్చు, నాకు అనవసరం. దేవుడు అనుమతి లేకుండా కరోనా వస్తుందా? రాదు. నువ్వు ఎవ్వండి తిట్టొద్దు కరోనా కోసం. తిట్టుకోగలిగితే నువ్వు తిట్టుకో, దట్స్ ఆల్. దేవుని దూతను కనుగొని యెహోవాను ఇలాగూ ప్రార్థించును, చిత్తగించుము, పాపము చేసిన వాడిని నేనే, దుర్మార్గంగా ప్రవర్తించిన వాడిను నేనే. గొర్రెల వంటి వీరేమి చేసిరి, నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము. ఆ దినమున గాదు దావీదు వద్దకు వచ్చి, నీవు పోయి ఎబీసీయుడైన అరౌనా యొక్క కళ్ళెములో యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించమని అతనితో చెప్పగా. ప్రతిసారి దేవుడు ఒక పని చేయమని చెప్పాడు. ప్రతిసారి. మొదటిసారి నా వైపు చూడు, నువ్వు యుద్ధానికి వెళ్ళు. రెండోసారి కహాతీలను వాడు, ముందుకెళ్ళిపో. మూడోసారి పాపం ఒప్పుకో, కొడుకు చంపేసింది నేనని గుర్తించు. ప్రతిసారి దేవుడు మూడోసారి ఒక కొడుకుని చంపేశాడు, బెత్షెబాకు పుట్టిన కొడుకు. అయితే దేవుడు దావీదుని క్షమించాడా? క్షమించాడు. ఎలా చెప్పగలుగుతావు? అదే బెత్షెబాకు పుట్టిన సొలొమోను రాజయ్యాడు. బెత్షెబాకు పుట్టిన మొదటి చెప్పాడు, అది కోపం. బెత్షెబాకు పుట్టిన రెండో కొడుకు అయ్యాడు, అది ఆశీర్వాదం. ఇక్కడ 70,000 మందిని చంపేస్తే దేవుడు సర్లే క్షమిస్తున్నాను అనలా, బలిపీఠం కట్టు అన్నాడు. బలిపీఠం మీద ఏం చేస్తాం మనం? బలులు అర్పిస్తాం. పాప క్షమాపణ కోసం బలులు అర్పించకుండా పని అవుతుందా? అవ్వదు. పాపం చేసాం మనం, బలిపీఠం మీద బలి అర్పించాలి. దావీదు బలులు అర్పించాడు, కానీ మనం బలి అర్పించాల్సిన పని లేదు. అర్పించిన బలిని గుర్తు తెచ్చుకోవాలి. ఏ బలి? సిలువ మీద యేసయ్య నా కోసం చనిపోయాడే, అది. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీ ఇళ్లల్లో బలిపీఠం కట్టుకున్నారా? దేవుని దగ్గర క్షమాపణ అడిగే బలిపీఠం, అనుదినం దేవుణ్ణి క్షమించమని అడిగే బలిపీఠం నీకున్నదా? మీకు విచిత్రమైన సన్నివేశం చెప్తాను. రాజమండ్రి దగ్గర మండపేట అని ఒక ఊరు ఉంటుంది. ఆ ఊర్లో ఒక 5 ఏళ్ల క్రితం మీటింగ్కి వెళ్ళాం. ఒక 6-7 వేల మంది వస్తారు మీటింగ్కి, 3 రోజులు. పిల్లలు గడబడి చేయకుండా వాళ్ళకి వేరుగా సండే స్కూల్ లాగా నడిపిస్తారు. 260 మంది పిల్లలు, 3 దినాలు సండే స్కూల్ అయిపోయిన తర్వాత చివరి రోజు స్టేజ్ ఎక్కారు, పాటలు పాడారు. అంతా అయిపోయిన తర్వాత సండే స్కూల్ నడిపించి ఆయన మైక్ తీసుకున్నాడు. ఏమన్నాడు తెలుసా? మేము పిల్లలందరితో మాట్లాడాం, పిల్లలందరూ కలిసి వాళ్ళ అమ్మా నాన్నలకి ఒక మాట చెప్పాలనుకుంటున్నారు అన్నాడు. పిల్లలందరూ అమ్మా నాన్నకి ఏం చెప్తారా అని ఉన్నది. అందరు చెప్తే మీకు అర్థం కాదు, నేనే చెప్తాను అన్నాడు ఆయన. ఏమన్నాడంటే, ఈ పిల్లలు మొత్తం 160, ఇందుట్లో రాయటం వచ్చిన వాళ్ళు 244. ఈ 244 మందికి మేము కాగితం మొక్కలు ఇచ్చి వాళ్ళకే ఒక ప్రశ్న అడిగినాం. ఏమడిగామంటే, పాపా బాబు మిమ్మల్ని కూర్చోబెట్టి మీ పక్కన యేసయ్య కూర్చొని మీ మీద యేసయ్య చెయ్యేసి మీ బుగ్గ మీద ముద్దు పెట్టి, తమ్ముడు చెల్లి మీ ఇంట్లో ఏం బాగాలేదు, మీ ఇంట్లో ఏముంటే బాగుంటుంది, ఒక్కటి చెప్పు నాకు, నువ్వు హ్యాపీగా ఉండటానికి ఏముంటే బాగుంటుంది, నిన్ను హ్యాపీ చేసేది మీ ఇంట్లో ఉండాల్సింది నేను చెప్పాను అని అంటే 244 మందిలో 225 మంది ఒకే రకమైన జవాబు రాశారు. అదేంటి చదువుతాను అని అన్నాడు. కాపీ కొట్ల 225 మంది రాసిన జవాబు ఒకే విధంగా ఉంది. ఏమని రాశారు తెలుసా వాళ్ళు? మా అమ్మ నాన్న కొట్టుకోకుండా ఉంటే చాలు.
మా అమ్మ నాన్న ప్రేమించుకుంటే చాలు. మీరేమనుకుంటారు తెలుసా? నా కొడుకు కావాల్సిన బండి కొనిస్తే, నా కూతురు మొబైల్ కొనిస్తే, వాళ్ళకి కావాల్సిన బట్టలు కొనిస్తే, వయసు వచ్చిన పెళ్లి చేస్తే పని అయిపోద్ది అనుకుంటారు. పిల్లలకు కావాల్సింది పైసలు కాదు, పిల్లలకు కావాల్సిన తిండి కాదు, పిల్లలకు కావాల్సింది బట్టలు కాదు, పిల్లలకు కావాల్సింది ప్రేమ. ఇంటిలో ప్రేమ దొరకకపోతే బయటికి పోతారు ప్రేమ కోసం. ఇంట్లో అంగీకారం దొరకకపోతే బయటికి పోతారు అంగీకారానికి. మీ ఇల్లు ఎలా ఉందో ఒకసారి చూసుకోండి. దావీదు బలిపీఠం కట్టాల్సి వచ్చింది, బలులు అర్పించాల్సి వచ్చింది. ఏమవుతాం? 25వ వచనం, అక్కడ దావీదు యెహోవా నామమున కొరకు చేయబడిన జ్ఞాపనను ఆలకింప ఆ తెగులు ఆగి ఇశ్రాయేలీయులను విడిచిపోయారు. 4 సందర్భాలు, 4 కారణాలు, 4 రకాలైన సమస్యలు, పరిష్కారాలు. మొట్టమొదటిది, దేవునితో సంబంధాన్ని పోగొట్టుకున్నాడు, చట్టాన్ని చేతిలో తీసుకున్నాడు, పరాయి రాజుకి ఆయన కాళ్ళు పట్టుకున్నాడు, సమస్తాన్ని కోల్పోయాడు. దేవుని వైపు చూశాడు, మొత్తం వచ్చేసింది. రెండోసారి మంచి పని చేద్దాం అనుకున్నాడు, చెడ్డ ఉద్దేశంతో చేద్దాం అనుకున్నాడు, ఒక వ్యక్తి చచ్చిపోయాడు. చెడ్డ పద్ధతిని సరి చేసుకున్నాడు, దేవుడు క్షమించాడు. మూడోసారి చెయ్యాల్సింది చేయలేదు, చెయ్యకూడనిది చేశాడు, ఇద్దరు చచ్చిపోయారు. ఒక వ్యక్తిని పంపించాల్సి వచ్చింది, కళ్ళు తెరిపించాల్సి వచ్చింది. నాలుగోసారి గర్వం వచ్చింది, దేవుడితో కనెక్షన్ పోయింది, 70,000 మంది చచ్చిపోయారు. దేవుడు ప్రవక్తను పంపించాడు, బలులు అర్పించమన్నాడు, దేవుడు క్షమించాడు. మొదటిసారి ఎవరు చచ్చిపోవాలా, రెండోసారి ఒకళ్ళు, మూడోసారి ఇద్దరు, నాలుగోసారి 70,000 మంది. ప్లీజ్ మీకు ఒక మాట చెప్తున్నా, దావీదు పరలోకాన్ని కోల్పోడు, కానీ పాపానికి శాపం తప్పదు. పాపానికి వచ్చేటువంటి పర్యవసానం తప్పదు. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు మీరు. మొదటి స్థాయిలోనే అయితే ఏం పోవు, రెండో స్థాయి అయితే ఒకళ్ళే, మూడో స్థాయి అయితే ఇద్దరు, నాలుగో స్థాయి అయితే 70,000 మంది. ఎందుకు తెచ్చుకుంటారు ఆ పరిస్థితి? మనలో చాలామంది క్రైస్తవులంగా ఇలా అనుకుంటాం, దేవుడు మా అమ్మ అమ్మమ్మ అన్నీ క్షమించేస్తాడు. క్షమిస్తాడు, పరలోకంలో స్థానం గ్యారంటీ, కానీ చేసిన పాపానికి నువ్వు శిక్షను అనుభవిస్తావు. ఎంత ఘోరమో చూడండి. అది కూడా దేవుడు మన మంచి కోసమే, మనలో అపవిత్రతలోకి అలా వెళ్ళిపోకుండా ఉండటానికి. అయితే దేవుడు దావీదుని పూర్తిగా క్షమించాడా? క్షమించాడంటానికి ఒక వచనం చూపించి నేను ముగిస్తాను. 2 దినవృత్తాంతములు 3వ అధ్యాయం 1వ వచనం. 2 దినవృత్తాంతములు 3:1. తర్వాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున ఎబీసీయుడైన ఒర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరము కట్టనారంభించను. మీకు ఇప్పుడు అర్థమవుతుందా? ఎక్కడైతే దావీదు బలిపీఠం పెట్టాడో అక్కడే సొలొమోను పునాది రాయి వేసి మందిరాన్ని కట్టడం మొదలుపెట్టాడు. తెగులు ఆపిన స్థలం దేవుని సన్నిధి అయింది. తెగులు ఆపిన స్థలం దేవుని సన్నిధి అయింది. మీ ఇంట్లో బలిపీఠం ఉంటే బహుశా మీ ఇంట్లో ఉన్న తెగుళ్ళు, మీ ఇంట్లో ఉన్న అరాచకాలు, మీ ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు బయటికి వెళ్ళిపోతాయేమో. మీ ఇంట్లో బలిపీఠం ఉంటే దేవుని సన్నిధి వస్తుందేమో. బలిపీఠం అంటే కుటుంబ ప్రార్థన, బలిపీఠం అంటే దేవునితో అనుదినము గడిపేటువంటి అనుభూతి. ఇంట్లో తండ్రికి తల్లికి పిల్లలకి ఉంటే దేవుని సాన్నిధ్యం ఇంట్లోకి వస్తుంది. ఇంట్లోకి వస్తుంది. తమ్ముళ్ళు చెల్లాయిలు అన్నలు అక్కలు సీరియస్గా ఆలోచించండి. దేవుడు మన మంచి కోరి ఈ విషయాన్ని చెప్తున్నాడు. నాకు చిన్న ప్రశ్న వచ్చింది ప్రార్థనలో, దేవుడిని అడిగాను ఇలాగే, దేవా దావీదంటే నీకు అంత ఇష్టం కదా, ఎందుకు దావీదుని ఎంతగా బయట పెట్టేశావు? కవరప్ చేస్తే సరిపోయిండేది కదా, మాకు చెప్పకుండా ఉంటే సరిపోయేది కదా. దేవుడు నాకు ఇచ్చిన తలంపేంటి తెలుసా? దావీదు మామూలుడు కాదు. నేను హృదయానుసారుడని ఉత్తినే అనలేదు. 106 కీర్తనలు రాశాడు. కాపీ కొట్టి రాయలేదు ఆయన. మ్యూజిక్ ఎవరో కాపీ కొట్టి ఇవ్వలేదు ఆయనకి. అంత అద్భుతంగా ఆయన ఆరాధించాడు. ఆయన కూడా పడిపోయాడు. నేను చెప్పదలుచుకున్న మాట ఏంటి తెలుసా? అంతగా ఆరాధించిన వ్యక్తే పడిపోయాడంటే
నువ్వు నేను పడిపోవటం ఎంత అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. పెద్ద విషయమేం కాదు. ఇక్కడ సేవకులు ఉన్నారు, సువార్థికులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, పరిచర్య చేసేవాళ్ళు ఉన్నారు, సంఘ పెద్దలు ఉన్నారు, పేరు మోసిన వాళ్ళు ఉన్నారు, క్వైర్లో ఉండే వాళ్ళు ఉన్నారు, బైబిల్ చదివే వాళ్ళు ఉన్నారు, స్త్రీల మైత్రి వాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని నేనేమంటలేదు, ఒకే ఒక మాట చెప్తున్నాను. పడిపోయిన స్థితిలో ఉన్నారా? ఎవరికి కనబడకుండా నటిస్తున్నారా? దేవుని దగ్గర సరి చేసుకోండి. దేవుడు మీ జీవితాన్ని ఇంకా కఠినపరచక ముందే, దేవుని యొక్క ఉగ్రత మీ మీద పడక ముందే, దేవుని దూతను పంపించి మరణాన్ని తీసుకురాక ముందే, దేవుడు ఉగ్రుడైపోయి నీ మీద ఒక తెగులు పంపించక ముందే కళ్ళు తెరుచుకుంటే బాగుంటుంది.